ఆంధ్ర నుంచి గిడుగు రుద్రరాజు గారు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షురాలుగా కొత్తగా షర్మిలాని ఎన్నుకున్నారు. ఏం షర్మిల గారు ప్లస్ అవుతారనుకుంటున్నారా మీ పార్టీకి? మాకుందండి నమ్మకం. హ్మ్. రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి ఆమె ఎంతో కొంత అయిద్ది ఇక్కడ. హ్మ్. మా పార్టీకి పూర్వ వైభవం వచ్చిద్దని ఆలోచించుకుంటున్నాం మేము. మా పార్టీలోకి వస్తా ఉన్నాడు. మేము అదే నేను చెప్పేది ఎప్పటి నుంచి చెప్తున్నా. మా ఈ 2 తలుపులు తీసే ఉంటాయి. ఆడు అగ్రనాయకుడు కావచ్చు, కింద కార్యకర్త కావచ్చు. హ్మ్. మాకు కార్యకర్తలైతే బలంగా ఉన్నారు. నాయకత్వం లేదు గానీ మా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో హ్మ్. కార్యకర్తలైతే బలంగా ఉన్నారు. ఇవాళకి బలంగా ఉండారు. నేను ఒక కార్యకర్తగానే చెబుతున్నా. హ్మ్. ఇవాళకైనా మా కార్యకర్తలు బలంగా ఉన్నారు. నాయకత్వం గనక దొరికితే మా పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు 36% ఓటింగ్ ఎప్పుడూ ఉంటదిక. అంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్‌టీపీ పార్టీని తెలంగాణలో స్థాపించి, అక్కడ పార్టీని మనుగడ కొనసాగించలేక కాంగ్రెస్‌లో విలీనం చేశారు ఒకటి. అండ్ ఆ సమయంలో పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ పాదయాత్ర అంతసేపు నేను తెలంగాణ కోడల్ని అంటూ కూడా ప్రచారం చేసుకున్నారు. మరి ఆంధ్ర ప్రజలు వీటన్నిటిని చూస్తా మళ్ళీ షర్మిల వస్తే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుద్దని ఆలోచన చేస్తారనుకుంటున్నారా అసలు? అసలు ఆలోచన ఉండగానే స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. పార్టీ విలీనం ఆ! చేయొచ్చు. అది ఓకే. గతంలో జరిగినియి. ఇప్పుడు జరిగింది. హ్మ్. మళ్ళీ ఆమేంది నేను ఆంధ్ర ఆడబిడ్డను కదా! నేను కాంగ్రెస్‌లో ఉండి హ్మ్. మా నాన్నగారి కోరిక తీరుస్తాను. మా నాన్నగారు రాహుల్ గాంధీ గారిని ప్రెసిడెంట్ చేయాలని ఆలోచించాడు కాబట్టి నేను అదే దారిలో నడుస్తానని ఆమె తప్పు తెలుసుకొని వచ్చింది. హ్మ్. వస్తే కాంగ్రెస్ పార్టీ పొమ్మనమందో. హ్మ్. కాంగ్రెస్ పార్టీ పగోడొచ్చినా సరే మీ పార్టీలోకి వస్తున్నానంటే పొమ్మనమందు. రమ్మనమంటది. హ్మ్. ఎందుకంటే జాతీయ పార్టీ. నేనెప్పుడు చెప్పేది అదే. ఒక తలుపు తీసి 2 తలుపులు తీసుంటాయి. హ్మ్. పోయేవాడు పోతుంటాడు, వచ్చేవాడు వస్తున్నాడు మా పార్టీలోకి. మా పార్టీ మహాసముద్రం. అదేం పిల్ల కాలవా ఏంది? హ్మ్. నిన్నగా మొన్న పుట్టిన బీజేపీ చెప్పుకోవట్లా? ఏం చెప్పుకుంటుంది? మాది పెద్ద పార్టీ. హ్మ్. అమోఘమైన పార్టీ అని దొంగోట్లన్నీ ఏపించుకొని, పెట్లన్నీ మార్చుకొని చేసిన మోడీ చెప్పట్లా? మాది పెద్ద పార్టీ అని. అమిత్ షా చెప్పట్లా? ఏది బత్తాలు బత్తాలు మెట్టు కట్టుకొని, దొంగ డబ్బులన్నీ జేసి, హ్మ్. ఆ! ఆంధ్ర రాష్ట్రాన్ని నిలువున ముంచేసి, వాళ్ళ ఇష్టానుసారం చేసి, ఆంధ్ర రాష్ట్రానికి కట్టుకోవడానికి బట్ట లేకుండా, నుంచోడానికి నీళ్ళు లేకుండా చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కాదని ఎవడన్నా అనమను. సిగ్గుండాలైతే బీజేపీ పార్టీలో ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉండరు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉండా గాని. పార్టీ ఎన్ని కుంభకోణాలు చేసింది ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం చేశారు? మీకు చేస్తే చంద్రబాబు నాయుడు చేస్తే వాళ్ళ మీద చూసుకోండి. ప్రజల మీదను, పరిపాలన మీద మీరు చూపించేది రాజధాని తీసేసామంటే మీరు ఒక్క మాట మాట్లాడలా. నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశాడు. మీరు ఒక్క మాట ఒక్క నాయకుడు కూడా మాట్లాడలా. ఏందిరా నువ్వు తీసేయడం అనేది జగన్మోహన్ రెడ్డిని మీరెవరు ప్రశ్నించలా. ఎందుకు ప్రశ్నించలా మీరు? ప్రధానమంత్రి చేసిందే కదా! మరి అయాల చట్టసభల్లో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడుగా. నాకిష్టమేనని చెప్పాడు గదా! మళ్ళీ ఇక్కడే రాజధాని కడతామని చెప్పాడు గదా! ఢిల్లీని తల్లన్ని రాజధాని కడతానని జగన్మోహన్ రెడ్డి అనలేదా? నమ్మను ప్రమాణం చేద్దాం. వాళ్ళు అనలేదేమో. కల్లబల్లి కబుర్లు, కల్లబల్లి మాటలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చెబితే సరిపోయిద్దా? ఈయాల ఎందుకు పోయాడు? ఆర్‌కే ఎందుకు పోయాడు మంగళగిరిలోంచి బయటికి ఎందుకు పోయాడు? ఎన్ని కేసులు పెట్టాడు చంద్రబాబు మీద? ఇయాల బయటికి పోయి ఏమంటున్నాడు? మరి ఏ ఎండకా గొడుగు పడతాం కాదురా బాబు. కొడాలి నానిగా ఇను ఇయన్నీ ఇనరా నువ్వు కూడా వింటున్నావా? ఇను. ఏ ఎండకా గొడుగు పడతాం కాదు. న్యాయంగా, నిబద్ధతతో, నిదానంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి రాజకీయం అంటే. అంతేగాని రోజు తిడతాం, ఎవరిని పడితే వాళ్ళని తిడతాం, ఎవరిని పడితే వాళ్ళని అంటం కాదు రాజకీయం అంటే. ఎంతో నిబద్ధతతో ఉండాలా. ఎంతో సౌమ్యంగా ఉండాలా. మన దగ్గర దొంగోడొస్తాడు, దొరోడొస్తాడు, మంచివాడొస్తాడు. వీళ్ళందరినీ మనం కలిసికట్టుగా పనిచేసే ఏర్పాటులో ఆలోచించుకొని మాట్లాడాలి తప్ప, అరే వాడెంత, ఈడెంత, నువ్వెంతరా బాబు అంటారది. నేనంటున్నానని కాదు జనమే అంటారు. ఇప్పుడు నిన్నన్నారు నిన్న.